శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రను తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు. కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు. కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర 9వ భాగం. కాశీలో దాదా యొక్క మిత్రుడు ఒక ఆయన ఉండేవారు. అతడిది చాలా విశాలమైన భవనము. బాబా వ్యాపారం చేసే రోజుల్లో అప్పుడప్పుడు అతడి ఇంట్లో ఏకాంతముగా, శాంతియుతంగా, తీవ్రంగా ఈశ్వరీయ చింతన అభ్యాసం చేసేవారు. ఒకనాడు సంధ్యా సమయంలో బాబాకు అక్కడ ఒక దివ్య సాక్షాత్కారం జరిగింది. పరమానంద భరితుడైన బాబా సర్వస్వం ఈశ్వరార్పణ గావించాలని సంకల్పం చేశారు. 1947 ఆగస్టులో దేశ విభజన జరిగింది. ఆ సమయంలో చాలా మంది హిందువులు పాకిస్తాన్ వదిలి భారతదేశం వచ్చేస్తున్నారు. కానీ ఈ విభజన అనంతరం కూడా ఈశ్వరీ యజ్ఞము కరాచీలో 3 సంవత్సరాల పాటు ఉంది. కానీ ముస్లింస్ ఏనాడు ఈ యజ్ఞమునకు హాని చేసే ప్రయత్నం చెయ్యలేదు. కొంతమంది ముస్లిం ఆఫీసర్స్ వచ్చి యజ్ఞము యొక్క సమాచారము అడిగి తెలుసుకునేవారు. చాలా సంతోషించేవారు. మా వలన మీకు ఏ సహాయం కావాలన్నా అడగండి, తప్పకుండా చేస్తాము అని చెప్పేవారు. కొన్నాళ్లకు యజ్ఞవత్సల లౌకిక కుటుంబీకులు ఓం మండలి వారికి యజ్ఞమును హిందూస్థాన్కు మార్చవలసింది అని లేఖలు రాశారు. ఎందుకంటే ముస్లింస్ వారికి అపకారం చేస్తారేమో అని. అదే సమయంలో శివబాబా బ్రహ్మబాబా ద్వారా సందేశీల ద్వారా ఇదే విషయాన్ని చెప్పారు. చివరికి 1950 సంవత్సరంలో ఓం మండలి వారు కరాచీ వదిలి భారతదేశం రావటానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన ముస్లింస్ ఓం మండలికి వెళ్లి, మీరు వెళ్లొద్దు, మీకు ఏ ఇబ్బంది మేము రానియము, మీకు సకల సౌకర్యాలు సమకూర్చుతాము, మీ వంటి దేవతలు మా దేశంలో ఉంటే ఇక్కడ అపవిత్రత అంతరించిపోతుంది, హిందూ ముస్లింస్ యొక్క రాజకీయ మతపర విభేదాలతో మీకేం సంబంధం లేదు అని చెప్పగా, యజ్ఞవత్సలు ఇది భగవంతుని ఆజ్ఞ, వెళ్ళక తప్పదు అని వారిని సమాధానపరిచారు. పాకిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రులు, ఇంకొంతమంది ముఖ్యులు జ్ఞానం విని ఉన్నారు. వారి కూడా వత్సలను ఉండమని అర్థించగా వారిని కూడా వత్సలు సమాధానపరిచారు. వీరు ఓం మండలి భవనము, సామానులు అమ్మినప్పుడు తగిన రేటు వచ్చేందుకు సహాయం చేశారు. ఇంకా వీరి లగేజ్ను కూడా స్టీమర్లో పెట్టుటకు సహాయం చేశారు. కాని వీరి ముఖాలలో దిగులు కనిపిస్తోంది. యజ్ఞవత్సలు సుమారు 400 మంది వెళ్ళునప్పుడు అందరూ తెల్లని వస్త్రాలలో ఉన్నవారిని చూచి దేవతలను చూసిన అనుభూతిని పొంది వారిపై పుష్పవర్షం కురిపించారు. కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. స్టీమర్లో కెప్టెన్ మరియు ఇతర ఉద్యోగులు కూడా యజ్ఞవత్సలకు సహాయ సహకారములను అందజేశారు. స్టీమర్లో జ్ఞానం, యోగం, మురళీ క్లాసులు నియమానుసారంగా జరిగేవి. లౌకిక నావతో పాటు జ్ఞాన నావలో కూడా ప్రయాణిస్తున్న వత్సల మనోభావాలను ఈ పాటలో విందాం.
యజ్ఞవత్సలు ఆబు చేరుకున్నారు. ఆబు పర్వతము తపోభూమి. ఇక్కడ జ్ఞానపు స్మృతి చిహ్నంగా దిల్వాడా మందిరము ఉన్నది. ఇక్కడి వాతావరణం ఏకాంతమునకు, యోగమునకు, తపస్సుకు ఎంతో అనుకూలంగా ఉండేది. శివపరమాత్ముని ఆజ్ఞానుసారం ఈశ్వరీయ జ్ఞానము ఆబు నుండే మొదలైంది. ఆబు మహిమను శుక్ల అనే కవి ఆబు విశాలమైనది, ఇక్కడే జ్ఞానజ్యోతి వెలిగింది, ఇది శివుని అవతరణ భూమి, సత్యధర్మ ప్రచార భూమి, సత్యయుగ ఆధార భూమి, కల్పకల్పము బ్రహ్మ తనువులో శివ అవతరణ ఆబులోనే జరిగింది అంటూ తన కవితలలో వర్ణించారు. ఇప్పుడు ఆబులో శివపరమాత్మ బ్రహ్మబాబా తనువు ద్వారా సత్యయుగ స్థాపన కార్యము తీవ్రగతితో ప్రారంభించారు. మహాభారతంలో పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము అని రాసినట్లుగా యజ్ఞవత్సలు 12 సంవత్సరములు లోకుల నుండి దూరంగా సింధులో బోర్డింగ్లో 1 సంవత్సరము అజ్ఞాతంగా ఉండి, మరియు ఇప్పుడు సత్యమైన పాండవులై తపస్సు చేసి ఉన్నత సంస్కారవంతులై మాయను జయించి జ్ఞానగంగలై భారతదేశమును పావనం చేయుటకు సిద్ధమయ్యారు. గ్రామాలలో, వాడలలో శివశక్తులు చేసే ఈశ్వరీయ సేవను ఈ గీతంలో అనుభవం చేసుకుందాం. వచ్చేనండి, వరదానాలను తెచ్చేనండి, శాంతి ప్రేమలను ఇచ్చేనండి, ఆత్మజ్ఞానులుగా చేసేనండి. అన్నల్లారా రండి, అక్కల్లారా రండి, అన్నల్లారా రండి, అక్కల్లారా రండి. ఓహో ఓహో విశ్వాత్మల పరివర్తనకే జ్ఞాన గంగలుగా మారండి. అన్నల్లారా రండి, అక్కల్లారా రండి, అన్నల్లారా రండి, అక్కల్లారా రండి. ఓహో ఓహో ఆత్మవైన ధర్మాల గుణాలను తెలుసుకొని నడయాడండి. 3 కాలముల కథను మనసున జ్ఞాన చింతనను చేయండి. ఆత్మవైన ధర్మాల గుణాలను తెలుసుకొని నడయాడండి. 3 కాలముల కథను మనసున జ్ఞాన చింతన
హృదయ పుష్ప గారు తమ అనుభవాలను ఇంతవరకు వివరించారు. ఇప్పుడు బ్రహ్మకుమారి మన్మోహిని గారు తాను ఎరిగిన విషయాలను ఇలా చెప్తున్నారు. ఈశ్వరీయ జ్ఞాన యజ్ఞము కరాచీ నుండి భారతదేశమునకు వచ్చిన తరువాత నా లౌకిక సంబంధీకులు కొంతమంది బొంబాయిలో ఉన్నవారు, వారు కోటీశ్వరులు, వారు జ్ఞానామృతమును వినిపించుటకై మమ్మల్ని బొంబాయి రమ్మని అనేక లేఖలు రాశారు. శివ పరమాత్మ ఆదేశానుసారం మేము ఫ్లైట్లో బొంబాయి వెళ్ళాం. మమ్మల్ని రిసీవ్ చేసుకునేందుకు వారు పూల మాలలతో విమానాశ్రయమునకు వచ్చారు. కాని ఆ మాలలను మేము ధరించలేదు. ఎందుకంటే సంపూర్ణ పవిత్ర దేవీ దేవతలకు మాత్రమే ఆ అర్హత ఉంటుంది. మేమింకా సంపూర్ణంగా అగుటకు పురుషార్థం చేస్తున్నాము. మేము కేవలం సేవ కొరకు వెళ్లిన సేవాధారులము మాత్రమే. బాబా ఇచ్చిన ఈ శిక్షణ అనుసారం మేము అలా భావించాము. వారు మా నివాసం కొరకు 2 గదులు, సత్సంగమునకు 1 గది ఏర్పాటు చేశారు. మేము వెళ్ళునప్పటి నుండి అనేక మంది జ్ఞానాభిలాషతో వచ్చేవారు. విచిత్రమేంటంటే ఎవరైతే ఓం మండలికి మమ్మల్ని వెళ్లనీయకుండా ఆటంకపరిచేవారో వారే ఇప్పుడు మా జీవితంలో పరివర్తనను చూసి ప్రభావితులై జ్ఞానం వినటానికి ఎంతో శ్రద్ధతో, ఉత్సాహంతో వస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని బాబా ఎప్పుడూ చెప్పేవారు. అది నిజమైనందుకు మేము చాలా సంతోషించాము. సుమారు 2 నెలలు మేము బొంబాయిలో ఉన్నాము. అనేక మార్లు నగరం చూసేందుకు మా లౌకిక సంబంధీకులు మమ్మల్ని ఆహ్వానించారు. మేము ఒక్కసారి కూడా అంగీకరించలేదు. ఎందుకంటే మేము ధ్యానావస్థలో స్వర్గరాజ్యములో స్వర్ణ భవంతులను, దేవీ దేవతలను చూశాము. ఇప్పుడు ఈ వికారి ప్రజలను, ప్రపంచాన్ని చూడాలి అన్న కోరిక మాకు లేదు. మా కోసం వారు ఎన్నో తినుబండారాలను తీసుకొచ్చేవారు. అవేవి కూడా మేము స్వీకరించలేదు. 2 రొట్టెలు చేసుకుని, కూరలు చేసుకుని తినేవాళ్లం. మా జీవన విధానమును, నియమాల యొక్క పాలనను చూసి వారు ఎంతో ఆకర్షితులయ్యేవారు. బాబా ఆదేశం మేరకు నేను, బ్రహ్మకుమారి లీలావతి గారు యజ్ఞవత్సల నివాసం కొరకు బొంబాయి, పూణే, అహ్మదాబాద్ మొదలైన చోట్ల వెతికాము. కాని 300 మంది నివసించటానికి తగిన భవనం ఎక్కడా దొరకలేదు. ఆఖరికి ఆబులో మా లౌకిక సంబంధీకులు సోదరి బ్రహ్మకుమారి రుక్మిణి గారు, నేను ఆబులో బ్రుజ్కోటి చూశాము. అది భరత్పూర్ మహారాజు గారిది. అది అంత బాగాలేదు. కాని బ్రహ్మబాబా ఒకసారి చెప్పారు, బ్రహ్మవత్సలందరూ పర్వతాలపైకి వెళ్లి తపస్సు చేస్తారు, మహారాజ భవనంలో ఉంటారు అని. ఆ పర్వతము, భవనము ఇదే అని నాకు అనిపించింది. నేను అహ్మదాబాద్ వెళ్లి బాబాకు ఫోన్ చేశాను. బాబా వెంటనే అంగీకరించారు. అప్పుడు నాకు అనిపించింది, బాబాకు ముందే తెలుసు, కాని ఈ సేవ యొక్క భాగ్యమును నాకు ఇచ్చారు అని.